మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ఈ దినపు పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట ఉంది. నాకు బలం ధరింపజేవాడు ఆయనే, నన్ను యథార్థ నడిపించేవాడు ఆయన. ఎవరంటే మన నమ్మిన సర్వశక్తులను యేసయ్య. అందుకే అంటున్నాడు, దేవుడు యథార్థవంతుడు. 30వ వచనంలో యెహోవాకు నిర్మల శరణుజొచ్చే వారందరినీ ఆయన కేడము, ఆయనకు శరణుజొచ్చే అందరూ కేడము. ఆయన బలము ధరింపజేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింక కాలువలో చేయుచున్నాడు, ఎత్తైన స్థలం నన్ను నిలిపించున్నాడు. మన కాళ్ళను జింక కాళ్ళు వల్ల చేస్తాడంటే ఇప్పుడు ఆయన బలము ధరింపజేస్తాడు, యథార్థం నడిపిస్తాడు. ఆయన మన కాళ్ళను జింక కాలువలో చేయిస్తున్నాడు, ఎత్తైన స్థలం నన్ను నిలుపుతాడు. ఇప్పుడు మన స్థితి కొంచెం ఉండొచ్చేమో, దేవుడు అంటున్నాను నీ స్థితిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను. ఎందుకంటే నువ్వు యథార్థం కలిగి ఉన్నావు, నా బలం ధరించి నా చిత్తం నెరవేరుస్తున్నావు, నాకు ఇష్టడుగా జీవిస్తున్నావు. కాబట్టి నేను నీకు బలం ధరింపజేస్తాను. ఇప్పుడు బలహీనంగా ఉన్నావేమో, సమస్యలు ఉన్నావేమో, ఇరుకులు ఉన్నావేమో, ఇబ్బందులు, కుమార్తె భయపడకు, నేను నీకు బలం దయచేవాడు నేనే. నేను యథార్థమను నడిపించి నేను జింక కాళ్ళ వలె చేయుచున్నాను, ఎత్తైన స్థలం మీద నేను నిలుపుచున్నాను. ఊహించని రీతిగా మనల్ని అందరినీ ఆశ్రయించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మన జీవితాన్ని చేతికి అప్పచేప్పుడు ఆయనే మన జీవితాన్ని మంచి మనం నడిపించగలప దేవుడు దయచేయను గాక. నీకు బలం లేదనుకుంటున్నామో, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. లోకానుసార బలం కాదు, ఆత్మానుసార బలం నీకు దయచేస్తాడు. ధైర్యపరిచే ఆత్మ దయచే, ఎందుకంటే నీకున్న సమస్యలన్నిటిని జయించే కృప దేవదేవునికి దయచేయను గాక. ఆ కృప ధన్యత మీ అందరూ దయచేయను గాక. ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, కృపగల తండ్రి, కనికరపుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతుల సింహాసనం ఆశ్రుడా, పరిశుద్ధులని వేలాదోలతో కొనియాడుతున్న యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క నూతన దినం దయచేసినందుకు వందనాలు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని మా యజమానులతోటి పనివారిని అందరిని దీవించండి అయ్యా. మీ వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచండి. దుష్టుడు సాతాండు ఎటువంటి గలిబిలు చేయకుండా సహాయించండి. ఈ పరిశుద్ధాత్మ నింపండి, నీ వెలుగుతో నింపండి ప్రభువా. పనివారం ఒత్తిడి లేకుండా సహాయించండి. బలహీనలను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల దయచండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. ప్రతి బిడ్డకి శాంతి సమాధానం నింపండి ప్రభా. ఈ దినం తండ్రి నీ రెక్కల్చండి. ప్రతి బిడ్డను భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశ్రయించమని, కృప చూపించమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.